మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ టీవీ ద్వారా. చాలా మందికి అర్థం కాని వాళ్ళకు కన్ఫ్యూజ్ అవుతున్న కూడా చెప్తున్నా మీ టీవీ ద్వారా. ఆ రోజు మేము చేస్తున్న సర్వే లెక్కలు బయటపడడం కోసం మేము చేయలేదు, కులగణన కోసం మేము చేయలేదు. రాష్ట్ర ఆర్థిక స్థితిని బట్టి రాష్ట్రంలో ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఎట్లున్నాయి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ప్రజలు ఎట్లా ఉన్నారు, కులాలు ఎట్లా ఉన్నవి, వాళ్ళ కులాల జనాభా ఎట్లా ఉంది, వాళ్ళకి ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఏమేమి కార్యక్రమాలు ఇస్తే వాళ్ళ ఆర్థిక పురోగతి, సామాజిక ఉపాధి పురోగతి మెరుగుపడుతుందని చెప్పి చేసినాం బ్రదర్ మేము. సార్ బ్రదర్, ఇవాళ నేను అంటా ఉన్నా, ఆ రోజు చేసినటువంటి సకల జనుల సర్వే వల్ల కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఆ రోజు చేసిన సకల జనుల సర్వే వల్ల దళిత బంధు వచ్చింది, ఆ రోజు సకల జనుల సర్వే వల్ల బీసీ బంధు వచ్చింది, ఆ రోజు చేసిన సకల జనుల సర్వే వల్ల 294 గురుకుల పాఠశాలలు 1022 గురుకుల పాఠశాలలు అయినాయి. ఆ రోజు చేసిన సకల జనుల సర్వే వల్ల బీసీ బంధు కాదు, ఇలా చేనేతలకు సంబంధించిన పథకాలు కావచ్చు, గొల్ల కురుమలకు సంబంధించిన పథకాలు కావచ్చు, ముదిరాజులకు సంబంధించిన పథకాలు కావచ్చు, అనేక పథకాలకు నాంది ఆ రోజు చేసినటువంటి ఎస్కేఎస్ సకల జనుల సర్వే. ఇవాళ మేము చేస్తున్నటువంటి సర్వే ఏదైతుందో తప్పుల తడకతో పాటుగా బీసీల జనాభాను తక్కువ చేయడంతో పాటుగా మిగతా కులాల జనాభాను తక్కువ చేయడంతో పాటుగా ఇవాళ ఒకవైపు మీరు అంటా ఉన్నారు బ్రదర్, నేను మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా, మేము ఆ రోజు మీరు ఏదైతే బీసీ కమిషన్ వేసిన రోజైనా, డెడికేషన్ కమిషన్ వేసిన రోజైనా, మీరు ఇచ్చిన డెడికేషన్ కమిషన్ జీవో 49 ఏదైతే ఉందో, సరే 49 48, ఆ 49 జీవోలోనే ఏమున్నది, మీరు ఇచ్చినటువంటి కమిషన్ సంబంధించి కానీ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి అన్నారు బ్రదర్ జీవోలోనే. అంటే సుప్రీంకోర్టు తీర్పులు అని ఏమున్నది, సుప్రీంకోర్టు తీర్పులు దేశంలో 50% కంటే ఎక్కువ మించకూడదు రిజర్వేషన్ అని ఉన్నది బ్రదర్. మరి 50% మించకూడదని చెప్పేసి రిజర్వేషన్లు ఒకవైపు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉండి మీరు ఎందుకు డెడికేషన్ కమిషన్ వేసినట్టు, ఎందుకు కులగణన లెక్కలు తీసుకున్నట్టు, ఎందుకు వాటిని డిస్ప్లే చేసినట్టు, ఎందుకు ఇలా అమలు చేయకుండా ఉండనట్టు, అమలు చేయలేదు రేవంత్ రెడ్డి గారు. మేము కోరుకుంది ఇదేయా, మీరు పార్లమెంటుకు పంపి కేంద్రంతో కొట్లాడి అమెండ్మెంట్ తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి అధికారాలు, మీరు ప్రత్యేకమైన రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని మేమంటే, ఒకవేళ కేంద్రం అమలు చేయకపోతే అంటే మీకు అమలు చేయదని తెలుసా, మీకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయని తెలుసు కదా మీకు, ఇది అమలు కాదని తెలిసి కూడా ఇటును ఇది అమలు కాదని తెలిసి కూడా అమలు చేస్తామని చెప్పేసి ఇవాళ డెడికేషన్ కమిషన్ వేసి రాద్ధాంతం చేయడం ఒక మోసం కాంగ్రెస్. సుప్రీంకోర్టు తీర్పులన్నీ తెలిసి కూడా మళ్ళీ మేము ఏదో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడం ఇంకొక రెండో తప్పు. ఇవాళ మళ్ళీ కూడా అంటే వాళ్ళ పార్టీ 42% ఇస్తామంటున్నారు, పార్టీ కదా చట్టబద్ధం కావాలంటున్నాం కదా మేము, పార్టీ మేము కూడా ఇస్తాం బ్రదర్. బీసీలకు 42 వాళ్ళు ఇచ్చేది మేము ఇచ్చిన వాళ్ళని అంటుంటేనే 50% నామినేటెడ్ చైర్మన్ పోస్టులు బీసీ నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే 50% బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చేదేందా మార్కెట్ కమిటీ చైర్మన్లు 50% మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మేము ఇచ్చినాం కదా అప్పుడే. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఇచ్చింది, నువ్వు ఇచ్చేదేంది అట్లా పార్టీ పరంగా నువ్వు ఇచ్చేదేంది? చట్టబద్ధమైనటువంటి నియమ నిబంధనల ప్రకారం మన చట్టం పరంగా రావాల్సింది, రాజ్యాంగబద్ధంగా రావాల్సింది 50% రిజర్వేషన్లు ఏదైతున్నావు 42 అన్నావు కదా, 42 కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయమంటున్నావు కదా, కామారెడ్డి పెద్ద పెద్ద గొప్పలు చెప్పినావు కదా, బీసీలకు 23,000 మంది ప్రజాప్రతినిధులను తయారు చేస్తా నేను బీసీ రిజర్వేషన్ 42% ఇచ్చాను అన్నావు. అయిందా? అది తప్పుల తడక. ఒకవైపు అయితే చట్టం ముందు నిలవదని తెలిసి ఇవాళ ప్రజల్ని మోసగించిన బీసీలను. సెకండ్ పాయింట్, ఇవాళ ఏం చెప్పిన ఇంకో పెద్ద మాట చెప్పిన, ఏం మాట, బడ్జెట్లో 1,00,000 కోట్లు కేటాయిస్తాం బీసీలకు అన్నాడు. సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు అన్నాడు. 20 పోయింది, 5 పోయింది, 4 వచ్చింది. ఎంత? 8,000 కోట్లు 5,000 కోట్లు చేసింది ఆయన ఒక బడ్జెట్లో. మరి 1,00,000 కోట్లు ఎడిపోయాను ఆయన. అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాను, ఫెడరేషన్లను కార్పొరేషన్లు చేసిండు. ఇంతవరకు కార్పొరేషన్లకు 50 కోట్లు ఇస్తా ప్రతి కార్పొరేషన్కి అన్నాడు. 50 కోట్లు కాదు, 50 పైసలు కూడా లేవు. ఒక ఫెడరేషన్కి ఒక చైర్మన్ వేయలేదు ఇంతవరకు. చైర్మన్ చేసి మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీకు అవగాహన. నేను అంటున్నా బ్రదర్, ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారు చిలక పలుకులు లెక్క మాటలు చెప్పడం, చేసే చేతలేమో విషం లెక్క చేయడం కాదు. మాటలేమో చిలక పలుకులు లెక్క తీయగున్నాయి, చేతలేమో విషం చేతలు ఉన్నాయి అన్నీ కూడా. ఇది తప్పు కదా. నువ్వు కూడా కార్పొరేషన్ చైర్మన్ వేసిరు కదా బ్రదర్, 37 కార్పొరేషన్ ఒకేసారి రిలీజ్ చేసినావు. ఎంతమంది బీసీలు ఉన్నారు బ్రదర్ అలా? నేను అడుగుతా ఉన్నాను మీ టీవీ ద్వారా. ప్రభుత్వ సలహాదారులు వేసిరు, ఎంతమంది బీసీలు ఉన్నారు బ్రదర్? నేను అడుగుతా ఉన్నాను. నేను ఇలా మంత్రివర్గం 12 మంది ఉన్నారు బ్రదర్, 2 బీసీలు ఉన్నారు, 12 మంది ఉంటారు బ్రదర్. నేను అడుగుతా ఉన్నాను. నువ్వు మెజార్టీ వర్గాలకు న్యాయం చేయక బీసీలలో అత్యధిక కులాల జనాభా వాటా ఉందని చెప్పేసి నువ్వే తెలుస్తావు, వాళ్ళే మంత్రులుగా లేరు. నువ్వు ఎవరికి న్యాయం చేస్తావు? సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ అంటే ఆ వర్గాలకు మంత్రివర్గం ఇవ్వకుండా ఉండడమా? సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ అంటే ప్రభుత్వ కార్పొరేషన్లు వేసినప్పుడు బీసీలకు అన్యాయం చేయడమా? ఏంది నీ యొక్క గ్యారెంటీ అంటున్నా నేను. 7వ గ్యారెంటీ ఎగనామం పెట్టిండు, 6 గ్యారెంటీలు ఆగమాగం అయిపోయినాయి.
6 గ్యారెంటీలు ఏమున్నాయి బ్రదర్ ఇవాళ? రుణమాఫీ గోవిందా, జరగలేదా? రుణమాఫీ గోవిందా, తులం బంగారం గోవిందా, వాళ్ళు ఏమన్నారు? స్కూటీలు గోవిందా, నిరుద్యోగ భృతి గోవిందా, అదే విధంగా నిరుద్యోగ క్యాలెండరు గోవిందా. ఏది కాలేదు బ్రదర్ ఇవాళ? ఆటోలకు 12,000 గోవిందా, రైతు కూలీలకు 15,000 12,000 గోవిందా, కౌలు రైతులకు 15,000 గోవిందా. ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాతకి దళిత బంధు గోవిందా, బీసీ బంధు గోవిందా. పాట పాడుతున్నారు ఇక పాట పాడు, వీళ్ళ చేతలు అంటున్నాయి అంటూ నేను పాట పాడుతున్నా, నువ్వు అంటూ వాళ్ళ చేతలు అంటున్నాయి నేను చెప్తున్నా. ఇలా ఒక్కటి నేను చెప్పిన దాంట్లో గిరి చేసిన బ్రదర్ అని చెప్పు. ఎన్ని ఆశలు పెట్టినా కేసీఆర్ ముసలమ్మలకు ముసలేళ్ళకు పంచాయతీ పెట్టిండు, 2,000 ఇస్తుండు, ఇంట్లో 2 ఉంటే మీ వస్తే 4,000 ఇస్తాను. ఇచ్చినావా బ్రదర్? 14 నెలలు అవుతుంది. 4,000 ఇచ్చినావు నేను అంటున్నా బ్రదర్. నిరుద్యోగులు మొత్తం కేసీఆర్ పైన అట్లయ్యారు ఇట్లయ్యారు, 20-30 లక్షల మంది నిరుద్యోగులు నిన్న ముంచుండు కేసీఆర్ అన్నావు. ఎన్ని ఉద్యోగాలు వేసినవే? 14 నెలల్లో 2 లక్షలు వేస్తాను. 2 లక్షల ఉద్యోగాలు వేస్తాను సంవత్సరంలో. ఇది నువ్వు ఎక్కడ సక్కది నీ చెప్తుంది ఉపేందర్. 2 లక్షల ఉద్యోగాలు వేస్తా 14 సంవత్సరంలో అన్నావు. ఇవాళకి 14 నెలలు నడుస్తుంది బ్రదర్. 14 నెలలు ఎన్ని వేలే ఉద్యోగాలు వేసినావు? నీ మహేందర్ రెడ్డి రిటైర్డ్ అయితేప్పుడు నువ్వు నియమించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రిటైర్మెంట్ రోజు మీరు పేపర్ క్లిప్పులు చూడండి, 12,507 ఉద్యోగాలు నింపినావు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నువ్వేమో 50,000 నువ్వు చెప్తున్నావు, ఆయన చెప్పిందేమో 12,000. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పింది లెక్కనా, నువ్వు చెప్పింది లెక్కన? రాజకీయం కోసం చెప్పింది కాబట్టి. అంటే వీళ్ళు నింపింది 12,000 ఉద్యోగాలు, వీళ్ళు నింపిన ఉద్యోగాలు 12,000. మరి 2 లక్షలకు 12,000కి ఎంత తేడా ఉంది బ్రదర్? 2 లక్షలకు 12,000 ఎంత తేడా ఉంది? ఇంకా 1,88,000 ఉద్యోగాలు సంవత్సరంలో బాకీ ఉండి, 1,88,000 ఉద్యోగాలు ఈయన సంవత్సర పరిపాలన కాలంలో బాకీ ఉన్నాడు. 1,47,000 కోట్లు అప్పు చేసి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, బానే ఉంది. ఇదే నేను ఒక పొలిటికల్ అనాలిసిస్ మాట్లాడు. మరి ఆ లెక్కను చూసుకుంటే కేసీఆర్ కూడా దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, లేదంటే పింఛన్ ఇస్తా అన్నాడు, అవి ఎంతవరకు వచ్చినాయి? లేదంటే రుణమాఫీ అన్నాడు, 10 ఏళ్ళగా చేయలేదు కదా. మరి ఇవాళ మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటారు? వాళ్ళు చెప్పిన బ్రదర్ చేయలేదని కేసీఆర్ అంటున్నావు, నువ్వు చేయలేవు అంటున్నావా? మొదటిసారి దళితులకు 2010 బ్రదర్ 2014లో దళితులకు 3 ఎకరాలు ఇచ్చినాం అంటున్నాను. ఎంతమంది దళితులకు ఇదేను 958 కోట్లు ఖర్చు పెట్టి 958 కోట్లు ఖర్చు పెట్టి 9,000 మంది దళిత కుటుంబాలకు 17,000 ఎకరాల భూమిని పంచిన ఘనత కేసీఆర్. లెక్కలు చెప్పని చెప్తాను నేను. ఇటు ఇంకొకటి లేదు. ఆ తర్వాతకి కేసీఆర్ తీసుకొచ్చిన జిల్లాల విభజన, ఆ తర్వాత కేసీఆర్ తీసుకొచ్చినటువంటి రెవెన్యూ డివిజన్ విభజనలతోటి ఈ రాష్ట్రంలో 10, 30,000, 20,000 ఏదైతే రేటున్న భూమి 30 లక్షలు, 1 కోటి, 2 కోట్ల దాకా పోయిన తర్వాతకి భూమి దళిత కుటుంబాలకు ఇయ్యలేని పరిస్థితిలో ఈ దళితుల అభ్యున్నతి కోసం ఏం చేయాలనుకున్నాం? దళిత బంధుని తీసుకురావాలనుకున్నాం మేము బ్రదర్. ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నాయి? దళిత కుటుంబాలకు మేము ఎన్ని కుటుంబాలు? 49,000 కుటుంబాలకు ఇచ్చినాం. ఇటును మీ ఒకనే ఇయ్యలే. మీరు అనుకుంటారు మేము ఇవాళ నువ్వు వచ్చినావు కదా, ఏదో అంబేద్కర్ అభ్యున్నత పథకం అని పెడతావు. వచ్చిందా బ్రదర్? నేను అంటున్నా, వచ్చిందా బ్రదర్? ఇవన్నీ నువ్వు ఊకనే మాటలు చెప్పు. మీరు రుణమాఫీ చేయలేదని మీరు అంటారు కదా, మీరు అంటారు కదా, రుణమాఫీ చేయలేదని మీరు అంటారు కదా, చేస్తామంటున్నారు వాళ్ళు. మేము చెప్పినాం డెడ్ లైన్ పెట్టమని, నీకు 100 రోజులలో చేయమని మేము అడిగినావు. నిన్ను ప్రజలు వచ్చి అడిగినారు, రేవంత్ రెడ్డి నువ్వు 100 రోజులు చేస్తావా చేయమని అన్నావా? నువ్వే కదా, నీ సోనియా గాంధీ, నీ రాహుల్ గాంధీ, నీ ఖర్గే, సిద్ధరామయ్య అందరూ ఒక కార్డులు ఇచ్చి, భరోసా కార్డులని ఇచ్చి అటు మీద సంతకాలు పెట్టి, ఈ కార్డు ఇస్తున్నాం మీరు ఓటేయండి మీకు ఇస్తాం. ఇంకో నవంబర్ 25వ తారీఖు 2023లో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా అప్పు తీసుకోలేరా, పోండి ఉరకండి 2 లక్షలు తెచ్చుకోండి, 3వ తారీఖు నా గవర్నమెంట్ వస్తుంది, 7వ తారీఖు నాడు సంతకం పెడుతున్నా, 9వ తారీఖు రోజు నీ అప్పు మాఫీ అయిద్దని చెప్పిన రేవంత్ రెడ్డి అప్పు మాఫీ అయింది. రాథోడ్ బాబురావు, రాథోడ్ దేవురావు అనేటువంటి ఒక ఆదివాసి గిరిజన బిడ్డ 2 లక్షల రుణమాఫీ కాకపోవడం కోసమే కదా పురుగుల మందాకి చచ్చిపోయింది. నేను అడుగుతున్నాను బ్రదర్, రుణమాఫీ కాలేదని అర్థమైపోయింది కదా. రుణమాఫీ 40 నుంచి 50% మాత్రమే అయింది. ఇవాళ రైతు భరోసా నిధులు, రైతు బంధు ఏదైతే ఉందో 50% వాళ్ళు చేసిందంటే, సంవత్సరంలో వాళ్ళు చేసిందంటే గొప్ప విషయమే కదా. మరి ఆ లెక్కన బేరేజ్ చేసుకోవాలి కదా. 100% అందలేదు అంటుంటే 100% చేస్తామని చెప్పినావు నువ్వు. నీ గ్యారంటీలలో 100% చేస్తామన్నావు. అందరి రైతులకు రైతు భరోసా అన్నావు, అందరి రైతులకు రుణమాఫీ అన్నావు, అన్ని ఓట్లకు బోనస్ అన్నావు, అందరి విద్యార్థినులకు స్కూటీలు అన్నావు, అన్ని పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటుగా తులం బంగారం అన్నావు, అన్ని నిరుద్యోగులందరికీ 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఆ రోజు చెప్పలేవు కదా. మరి ఆ రోజు ఇచ్చిన మేనిఫెస్టోలో ఓ నోట్ పెట్టినట్టు కింద కండిషన్ అప్లై, కాంగ్రెస్ పార్టీ ఆ మేనిఫెస్టో అని చెప్పినట్టు నువ్వు. కండిషన్ అప్లై అంటే ఏంది? మహిళలకు 2,500 ఇస్తా అంటాం, కానీ అందరి మహిళలకు ఇయ్యము. నిరుద్యోగులకు అందరికీ 2 లక్షల ఉద్యోగాలు వేస్తా ఉంటావు, కానీ 12,000 వేస్తాం సంవత్సరంలా.
నిరుద్యోగ భృతి అని చెప్తాం కానీ ఇయ్యము, తులం బంగారం అని చెప్తాం కానీ ఇయ్యము అని కింద నోట్ కండిషన్ అప్లై అని పెట్టి నోట్ అని పెట్టి కూడా కండిషన్ అప్లైస్ ఉంటాయా? మరి ఏం చేస్తాం బ్రదర్? అదే జరుగుతుంది కదా. ఇవాళ జరుగుతున్న తంతేంది బ్రదర్ నేను అడుగుతున్నాను. ఇవాళ జరుగుతున్న తంతేంది రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? మమ్మల్ని అంటూ రుణమాఫీ మీరు చేయలేదంటే ఓళ్ళు చెప్పిర్రా సన్నా సిద్ధమ్మ? టీఆర్ఎస్ పార్టీ 2014 అధికారానికి వచ్చిన తర్వాతకి మొదటి గవర్నమెంట్లో మేము 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినాం. 35 లక్షల మంది రైతాంగానికి మొదటి దఫాలో 35 లక్షల మంది రైతాంగానికి 17,000 కోట్ల మాఫీ చేసినాం మేము. నెక్స్ట్ దఫాలో 29 లక్షల రైతాంగానికి సంబంధించి 13,000 కోట్లు చేసినాము. మొత్తం 54 లక్షల మందికి లబ్ధి జరిగింది రైతాంగానికి. 54 లక్షల మంది రైతాంగానికి సుమారు 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం మేము. నువ్వు రైతు బంధు అని ఉంటున్నావు కదా, ఇవాళ నువ్వు వేస్తున్నావు కదా, ఎకరానికి వేస్తున్నావు, 2 ఎకరాలకు వేస్తున్నావు, నీ లెక్కలు తెలియదు, పాడు తెలియదు, నీకు లెక్కలు తెలియదు, ఎవరికి వేస్తున్నారు తెలియదు, ప్రజలకు ఏం తెలుసు? అటు వరకు అప్పుడేమో టింగ్ అని పడేవి, టక్ టక్ పడతాయి. నేను అన్నాడు టక్కు లేదు టిక్కు లేదు, ఇలా ఏమి లేదు, ఇలా అసలు పడ కూడా పడతలేదు ఆయనకు. ఆయన టిక్ టాక్ తేడా తెలియదు, ఆయనకు ట్విట్టర్కు తేడా తెలియదు. ఇటువంటి ముఖ్యమంత్రి నేను చూస్తున్నా కానీ నేను మాట్లాడుతుంది ఇక నేను ఇవాళ నేను 100% రుణమాఫీ మేము చేసిందని మేము చెప్తున్నాం.